జారి తుళ్ళింతవుతుంది ఓ గుండె జారి గల్లంతవుతుంది. ఇదిగో అబ్బాయి, ఇప్పుడు అనవసరమైన ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్ట బోకు. ఏడేం జరిగిందో అర్థం చేసుకో చాలు. అమ్మో, జుట్టు చెరిగింది, బొట్టు తప్పింది, పువ్వులు జారాయి. అంటే అమ్మాయి గారు గోల్ కొట్టేశారన్నమాట. బెట్రాజు, మనిద్దరం ఫోటో తీసుకుందామా? అది కూడా వాడితోనే తీసుకో, నాతో ఎందుకు? అట్టాగే. మను నవ్వు. అమ్మో, ఏంటి? బెట్రాజు, మా ముగ్గురిని ఒక ఫోటో తీవా? అరే రాజు, ఏంట్రా ఇదంతా? చెయ్యాల్సిందంతా చేసి ఇదేంట్రా అని అడుగుతావేంట్రా? నేనేం చేశాను? ఏం చేసావా? మందరం, సింధు, దయచేసి మీ రూమ్కి వెళ్ళిపోండి. వస్తాను బావా. బాయ్ మను. నాయనా, గోపాలకృష్ణ గోవింద గోవింద. సార్ మీరు కూడానా? అబ్బా, ఒసేయ్, నువ్వు ఆ గదిలోకి ఎప్పుడు వెళ్ళావే? జస్ట్ నీకంటే 5 నిమిషాల ముందు. అలా చెప్పడానికి సిగ్గులేదు? నీకు లేని సిగ్గు నాకెందుకు బంగారం? అంటే మనుకు నాకు మధ్య ఏం జరిగిందో నువ్వు చూసేసావా? మీ ఇద్దరి మధ్య అసలు ఏమీ జరగలేదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను నీకంటే ఎక్కువ చదువుకున్నాను, ఎక్కువ తెలివైన దాన్ని. నాతో పెట్టుకోకు. నేను నీకంటే ఎక్కువ ధైర్యం ఉన్నదాన్ని, ఎక్కువ తెగించిన దాన్ని. నాతో పెట్టుకోకు. రే వైకుంఠం, సార్ నాకెందుకో నువ్వు చెప్పింది నమ్మబుద్ధి కావట్లేదురా. ఊరుకోండి సార్, ఇద్దరు అమ్మాయిల్ని హ్యాండిల్ చేయటం గొప్ప మ్యాటర్ ఏం కాదు. ఛాన్స్ రావాలే గాని మీరు కూడా చేస్తారు. నేనా? ఏమోరా, అలాంటి సిచ్యువేషన్ వస్తే తప్ప చెప్పలేదు. సార్, పూర్వం రాజులకి దొరలకి 8 మంది భార్యలు ఉండేవారట. అవును, హిస్టరీలో చదివాను. దీన్ని బట్టి మీకేమర్థమైంది? భారతీయుడు మంచి పవర్ఫుల్ అండ్ ఎనర్జెటిక్. గదిలో ఉన్న మనులాగా. రేయ్, అలా దయ్యంలా చూస్తావేంట్రా? ఇలా కాదు.
రాత్రి ఏం జరిగిందో చెప్పరా? అసలు ఏమైనా జరిగిందా? జరిగితే ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి వల్ల జరిగింది? అదేమీ డైరీలో రాసలేదురా, నేనెలా చెప్పాలి? ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? నాకేం గుర్తులేదన్నాను కదా. ఒరేయ్, నేను ఈ సమస్యను ఎలా సాల్వ్ చేయాలరా? ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే రేపెప్పుడైనా ఆ మందరం నీ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? సింధు, నేను డాక్టర్ మేల్కోటితో మాట్లాడాను. ఆయన ఒక ఆఖరి ట్రీట్మెంట్ చెప్పాడు. ఆ ట్రీట్మెంట్ తో మనకి నయం కావాలి. ఒకవేళ దాంతో నయం కాకపోతే ఇంకెప్పటికీ నయం కాదని చెప్పేశారు. ఏంటో ట్రీట్మెంట్? ఒరే వైకుంఠం, సార్. నీ పేరు వైకుంఠం కాదు. కైలాసమా? కాదు, నీ పేరు ఆర్సి. ఇదిగో ఇది తీసుకో. పద చెప్తా, పెట్టుకో. మేడం, ఓకే ఓకే, కంటిన్యూ. మను రారా. ఆర్సి, ఉషా ఉషా ప్లీజ్ ప్లీజ్, ఉషా ప్లీజ్. ఉషా ఏంటి, సింధు కదా. ఒరేయ్, నువ్వు మాస్క్ పెట్టుకోరా. తను ఉషా, మనం కిడ్నాప్ చేస్తాం. పెట్టుకో. ఉషా ప్లీజ్. సింధు సింధు, రాడ్ 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 తీసుకురా. ఒరే ఆర్సి గారిని చూడరా, పడిపోయాడు. ఒరే ఆర్సి, ఆర్సి ఆర్సి లేరా? మను, మను. సింధు, నువ్వేం కంగారు పడకు, వాడికేం కాదు. ఒరే నువ్వు లేరా వైకుంఠం, లే. గో టు రూమ్, డోంట్ వరీ. సారీ మను, నిన్ను కొట్టాను. ఫీల్ అవ్వకు ప్లీజ్. ఒరేయ్, ఆ మేల్కొట్టేగాడు చెప్పాడని నీకు మళ్ళీ నాటు వైద్యం చేశాం. ఈసారి కూడా నీకు మెమరీ రాలేదనుకో, మీ డాడీ నన్ను చంపేస్తాడ్రా. డాడీ సంగతి పక్కన పెట్టు, ఆ దేవుడు నన్ను క్షమించడ్రా. మను, రాజు, నొప్పిగా ఉందిరా. బాగా నొప్పిగా ఉందా? ఏయ్, సింధు అంత గట్టిగా కొడితే నొప్పిగా ఉండదా? యూజ్లెస్ ఫెలో. నిద్ర లేచా కూడా గుర్తుందంటే వీడికి మెమరీ వాపస్ వచ్చినట్టే. అంటే సింధు కొట్టింది నీకు గుర్తుందా? నువ్వు ఆ వైకుంఠం గాడు నేను కలిసి సింధుని కట్టేసిన గదిలోకి వెళ్ళాం. అక్కడ సింధు నా తలపైన కొట్టింది. ఇంతకీ సింధు ఎక్కడుంది? మనుగడికి మెమరీ వచ్చింది, మా మనుగడికి మెమరీ వచ్చింది, మనుగడికి మెమరీ వచ్చింది, మా మనుగడికి మెమరీ వచ్చింది. ఒరే మను, అంటే నీకు మెమరీ మొత్తం వాపస్ వచ్చేసింది? ఎస్, నాకు మొత్తం గుర్తొచ్చేసింది. 100%. ఉషా కిడ్నాప్ దగ్గర నుంచి ఇందాక సింధు కొట్టడం దాకా అన్నీ గుర్తొచ్చేసాయి. ఇదిగో ఈ డైరీ రాయడం కూడా గుర్తొచ్చింది. చాలా చాలా. yes ఒరేయ్, ఈ విషయం అర్జెంట్ గా వెళ్ళి సింధుకు చెప్పేయాలి. ఏయ్, ఆగు ఆగు. మా ఇంట్లో ముసలి నక్క నరసమ్మ మందారాన్ని పిలిచి పెద్ద డ్రామా ప్లే చేస్తుంది కదా. అవునరా, నేను ఆ డ్రామాకి కౌంటర్ ప్లే చేస్తాను. అంటే
నాకు మొత్తం గుర్తొచ్చేసిన విషయం నీకు తప్ప మరెవ్వరికీ తెలియదు కదా. అవును. నేను చెప్పేదాకా ఇంకెవ్వరికీ తెలియకూడదు, సింధుకి కూడా. అర్థమైంది మామా. డ్రామాకి విరుగుడు కౌంటర్ డ్రామా. కానీ బెస్ట్ ఆఫ్ లక్. మనుగడికి మెమరీ వచ్చింది. మనుగడికి మెమరీ వచ్చింది. మనుగడికి మెమరీ వచ్చింది. మనుగడికి మెమరీ వచ్చింది. బావా మను. వీళ్ళెవరు? ఈవిడ మందారం, నీకు మరదలు. ఏమే సింధు, నీ ట్రీట్మెంట్ కోసం వచ్చిందిలే. ఒరే బెట్రాజు, నువ్వు తప్పు చెప్తున్నావు. తప్ప? ఈమె సింధు, ఈమె మందారం. అలా అంటావా? అలాగే కానీ. బావా బావా ఏంటి, మను అని పిలు. నువ్వు అలాగే పిలుస్తావు, నీ డైరీలో రాసుంది. బావా మందారం. ఇదేంటి బావ మనుషుల్ని మార్చేస్తున్నాడు? 2 రోజులు ఆగు, జాతకాలు కూడా మార్చేస్తాడు. మను బావా చెప్పు సింధు. నీకు నిన్న రాత్రి ఏం జరిగిందో గుర్తుందా? ఈ డైరీలో ఉంటే గుర్తుంటుంది, డైరీలో లేకపోతే గుర్తుండదు. మళ్ళీ నువ్వెవరన్నా అడుగుతాను. బావా నువ్వు నాకు అన్యాయం చేస్తావా? నాకు అన్యాయం చేయడం రాదు. చపాతీలు చేస్తా, ఆలూ కుర్మా చేస్తా, టీ కాఫీ చేస్తా, బట్ అన్యాయం చేయడం రాదు. నీకొచ్చా? బావా అసలు ఏం జరిగిందంటే నిన్న రాత్రి నువ్వు నా శీలం దోచేసుకున్నావు. నాది కూడా. ఉంటే తీసేసుకోండి, మీ శీలం నాకొద్దు. బావా శీలం అంటే డబ్బు కాదు. ఒరే మను, అంతకు మించిరా. ఒరే రాజు, వీళ్ళ శీలం నేను ఎక్కడ పెట్టాను నీకేమైనా గుర్తుందా? సింధు, మందారం, నాకు ఐడియా లేదురా బాబు. బావా నాకే పరాచకాలు నచ్చు. మందారం, మనుకి మెమరీ లాస్ ఉంది, అతనికేమీ గుర్తుండదు. గుర్తుండపోతే మరి నా పరిస్థితి ఏంటి? రేపో మాపో నేను నెల తప్పితే ఏమీ కాదు. సైన్స్ బాగా డెవలప్ అయింది. నీ కడుపులో బిడ్డ మనుదో కాదు DNA టెస్ట్ చేసి 24 గంటల్లో చెప్పేస్తారు. ఆ రాత్రి మను నా శీలం కూడా దోచుకున్నాడు. కానీ నేను ఓర్పుగా ఎదురు చూస్తున్నాను. మనుకి గుర్తొస్తుంది, లేదా DNA టెస్ట్ ఉండనే ఉంది. ఏమండి ఏమండి, ముందా బరి నిప్పండి, ఆ బరి నిప్పండి. ఆనందంగా విప్పేస్తా గాని నువ్వు ముందెళ్ళి ఆ కలిపేసిరా. హాయిగా ఇద్దరు ఈ చల్లగాల్లో చిలక గోరింకలా కబుర్లు చెప్పుకుందాం. ఫ్రీ టాకింగ్, రెస్పెక్ట్ గోయింగ్. అడ్డదిడ్డంగా మాట్లాడితే మర్యాద దక్కదంటావు. సరే, మ్యాటర్ ఏంటో చెప్పా. అవయవ వ్రతంలో భాగంగా ఈ రోజు పని చేయకుండా ఉండవలసిన అవయవములు మీ చేతులు. హే భగవాన్, హే భగవాన్, హే భగవాన్, నన్ను ఎవటి చేస్తున్నావా? ఈ వ్రతం చేస్తున్నది ఆ దేవుడి కోసం కాబట్టి మీరేం చెప్పినా ఆయన వినిపించుకోడు. ఏ ఆయన కూడా ఏదైనా వ్రతం చేస్తూ చెవులు ఆఫ్ లో పెట్టుకున్నాడా? జోకులాపి నేను చెప్పినట్టు చేయండి. ఏ హాత్ ముజే దే దో ఠాకూర్. నహీ. ఈ డైలాగ్ నాకు ఇదివరకే వచ్చే షోలే సినిమాలో కూడా ఇదే చెప్పారే.
హాయ్ బామ్మ. నానమ్మా. ఏరా మను, నేను గుర్తున్నానా? నేనెవరో చెప్పుకో. నువ్వు పెద్ద ముతలి నక్కవి, అత్ర మంచిదానివి కావు. వీడు మళ్ళీ తొత్తి భాష మొదలు పెట్టాడు. అందరితో ఆడుకుంటున్నాడు అనమాట. వీడికి బ్రెయిన్ టంగు రెండు డ్యామేజ్ అయిపోయినాయి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? మనం గదిలోకి వెళ్ళాలి పద. నేను ఆదుతుంటా. అలాగేరా, ఇంకే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకుందులే గాని ముందు గదిలోకి పద. పద. నేను ఆదుతుంటా. పదరా. అమ్మాయా. ఒరే మను, నీకు మెమరీ వచ్చేసింది. ఆల్ ఈజ్ వెల్. హాయ్ మను. హాయ్ మందారం, ఎలా ఉన్నావు? ఆమ్ తిన్నావా? తిన్నాను. బెట్రాజు ఏమైంది? ఏమో, ఉదయం నుంచి మళ్ళీ తొత్తి భాష మొదలు పెట్టాడు. ఆహా, ఏం యాక్ట్ చేస్తున్నావురా? నీకు ఆస్కార్ బదులు భాస్కర్ ఇచ్చినా పర్వాలేదు. హాయ్ బావా. హాయ్ తిందు. తిందునా? ఏం తినాలి? వాడి బ్రెయిన్ తిను. తిందు తిందు. మరేమో నువ్వెంత నా తాళ ఇత్తం. నన్ను ఎత్తుకోవా? అవునవును, ఎత్తుకో ఎత్తుకో, పెళ్ళయ్యాక ఉపయోగపడుతుంది. తిందు తిందు. నన్ను ఎత్తుతోని నాకు కథ చెప్పి పెళ్లిగన్నం తినిపించాలి. ఎత్తుతోవా? ఎత్తుతో ఎత్తుతో ఎత్తుతో. అలాగే, కాసేపు ఆగొస్తానే. మను, ఏంటిది? ఏంటి మందలం చెప్పు. ఏం లేదులే. నీ భాష మారిందని పాపం సింధు బాధపడిపోతుందిరా. ఏయ్ తిందు తాదు మందలం. రేయ్, మిగతా వాళ్ళతో ఆడుకుంటే ఆడుకున్నావు, కనీసం సింధుకైనా నిజం చెప్పొచ్చు కదరా. రేయ్, ప్రతి పనికి ఒక రీజన్ ఉంటుందిరా. ప్రతి దానికి ఒక టైం ఉంటుంది. జస్ట్ వెయిట్, నేనంతా సెట్ చేస్తాగా. నిజమా? అవునా ఆంటీ, వాడొక్కడితో కాదు, ఆ రాత్రి ఇద్దరితో లెగ్ స్లిప్ అయ్యాడు. నా డౌట్ ఏంటంటే, ఈ స్టేజ్ లో సింధు వెళ్ళదు, మందారం వదలదు. ఆంటీ, నాకు సొల్యూషన్ తట్టింది. చెప్పరా, ఏంటది? మన మనుని కాపాడుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను. మీరు మను మెంటల్ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి కోర్ట్ నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. దేనికి రా స్పెషల్ పర్మిషన్? సింధుని మందారాన్ని ఇద్దరిని లీగల్ గా పెళ్లి చేసుకోవడానికి. లక్ష్మి, లక్ష్మి. అయ్యో లక్ష్మి. నువ్వు ఉండి పిన్ని, నేను వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు పిలుస్తాను. ఏమే? No love, no care. Money is the reason why wearing clothes. They can hide the body. No sex, they're taking all the damn day. The damn day, all the damn వసే ఆగో. పిన్ని, ఏమైంది దీనికి? ఏమో, మీరిద్దరేదో వ్రతం చేస్తున్నారు కదా, ఆ, ఇది ఇంకో ఎపిసోడ్ అయి ఉంటుంది. లక్ష్మి, లక్ష్మి. మీరు నన్ను ఇవాళ లక్ష్మి అని పిలవద్దు. పిలిచినా నేను రెస్పాండ్ కాను. ఎందుకంటే ఈ రోజు అవయవ వ్రతంలో భాగంగా నేను బ్రెయిన్ వాడడం లేదు. అబ్బో, బ్రెయిన్ ఉన్నట్టు దాన్ని రోజు వాడి తెచ్చినట్టు. పిన్ని, ఇవాళ ఈవిడికి ఆ మనోగాడికి ఏమీ తేడా లేదు. అవునరా, వాడికేమో బ్రెయిన్ పని చేయడం లేదు, దీనికి బ్రెయిన్ ఉన్న వేస్ట్ రా. నీకు బ్రెయిన్ పని చేయట్లేదా? అర్జుగా వ్రతం. అరే మను, నీకు మెమరీ వస్తుందో లేదో పింకీ ఇప్పుడు తేల్చి పారేస్తుందిరా. బాబాయ్, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పాలి. పింతి నా తూతని చెప్తుంది. అవునరా మను, చెప్పించుకొత్తుతాను. అదే అంకుల్, ట్యూషన్ ట్యూషన్. బాబాయ్, నీ ముక్కు కింద ఉండేది ఏంటి? అద్దంలో చూసి చెప్తా. రే, ఇంత చిన్న క్వశ్చన్ సమాధానం చెప్పడానికి అర్థంలో చూసుకునేది ఏంట్రా? నోలు 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 నోలు. రాంగ్ ఆన్సర్ బాబాయ్, మీసం మీసం. తర్వాత
పాత ప్రశ్న తొందరగా అడగవే, లేకపోతే అడి అని రాగమిత్రునిలా ఉన్నాడు. బాబాయ్ లెఫ్ట్ కి రైట్ కి కామన్ ఏంటి? పింతి అన్ని కష్టమైన కొత్తలు అడుగుతుంది. చాలా సింపుల్ బాబాయ్. లెఫ్ట్ కి రైట్ కి కామన్ ఏంటంటే టీ అనే ఆల్ఫాబెట్. పింకీ, ఇది కాస్త కష్టమైన క్వశ్చన్ ఏమోరా, కొంచెం ఈజీ క్వశ్చన్ అడుగు. బాబాయ్ మనుషులకి యానిమల్స్ కున్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? నేను చెప్తా. యానిమల్స్ 4 legs పైన నడుస్తాయి, మన మనుషులం 2 legs పైన నడుస్తాం. వాహ్వా వాహ్వా అంకుల్, మను చాలా ఇంటెలిజెంట్ అయ్యాడు కదూ. వాడి తెలివితేటలు మెచ్చుకున్నావంటే నువ్వు ఇంకా తెలివైన వాడిపై ఉంటావురా. థ్యాంక్ యూ అంకుల్. పింకీ, ఇప్పుడు వాడు చెప్పిన ఆన్సర్ కరెక్టేనా? సగం కరెక్ట్ సగం రాంగ్. ఓహోహోహో. మనుషులకి యానిమల్స్ కి మెయిన్ డిఫరెన్స్ బటన్ వేలు, థంబ్ ఫింగర్. పింకీ, మీ సైన్స్ టీచర్ లెక్క ప్రకారం మనుకి మెమరీ వస్తుందా రాదా? రాత్తాతయ్య చాలా కష్టం.